Good morning, students. A short message, a short update with respect to the payment of GST we have made for the month of February 2021. As you all know that GST for the month of February 2021 shall be paid on or before March 20th, 2021. సో ఆ గ్రేస్ టైం ఉంటుంది. సో మనం జనరల్గా మార్చ్ 20th లోపలే పే చేస్తాం. ఎందుకంటే ఏదో ట్యాక్స్ లాస్ కంప్లై అవ్వాలనో, లేకపోతే ఒక పెట్రియాటిక్ సిటిజన్గా మనం పేరు తెచ్చుకోవాలనో, ప్రెసిడెన్షియల్ మెడల్ తెచ్చుకోవాలనో, లేకపోతే మన బెస్ట్ ట్యాక్స్ పేర్ అవార్డు తెచ్చుకోవాలని కాదు. సో ఉన్నది హానెస్ట్గా చెప్తున్నాను, సెటరిక్గా చెప్పట్లా. ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ లా. సెటరిక్గా చెప్పట్లా, ఉన్నది హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకు మనం టైంకి పే చేసేస్తామంటే ఈ జిఎస్టీ 1 day లేట్ అయినా 1 month ఇంట్రెస్ట్ కట్టాలి. సపోజ్ 3 days లేట్గా పే చేసాం జిఎస్టీ, 1 month ఇంట్రెస్ట్ కట్టాలి. సో అది ఆ బాధ భరించలేకే, ఆ పేమెంట్ ఆ బర్డన్ భరించలేకే టైంకి కట్టేస్తాం. సరే, జిఎస్టీ చాలా చాలా పాపులర్ నేమ్. ఈ పాటికి ఎన్నోసార్లు మీరు వినుంటారు. కానీ కామన్గా అందరికి చేసేది ఏంటంటే జిఎస్టీ కస్టమర్ నుంచి, లేదా స్టూడెంట్ నుంచి, లేదా పేరెంట్ నుంచి, ఎవరైతే సర్వీస్ తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి కట్టేస్తారు. సపోజ్ మనం రెస్టారెంట్కో, హోటల్కి వెళ్ళాం, లేదా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాం. సో మనం పర్చేస్ చేసే సేల్ ఆఫ్ గూడ్స్, వాళ్ళు సేల్ ఆఫ్ గూడ్స్ అంటే మనం పర్చేసెస్ చేస్తే, లేదా మన సర్వీసెస్ తీసుకుంటే వాళ్ళు ఛార్జ్ చేసినటువంటి అమౌంట్ మీద జిఎస్టీ యాడ్ చేసి మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్కి వెళ్ళాం మనం, రెస్టారెంట్కి 1000 రూపీస్ ఫుడ్ బిల్ అయింది. దాని మీద 5% జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. సో మనం పే చేసేది ఎంత అంటే 1000 + 5% అంటే దట్ అమౌంట్స్ టు 1050 రూపీస్. 50 రూపీస్ ఎక్స్ట్రాగా కలెక్ట్ చేసి 50 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేస్తాం యాజ్ అ కస్టమర్. సో బీయింగ్ ద సర్వీస్ ప్రొవైడర్, ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? రెస్టారెంట్ ఓనర్. తను ఆ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేశాడో జిఎస్టీ యాజ్ అ కస్టోడియన్ తన దగ్గర ఉంచుకొని ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం తను తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేయాలి. ఇది జనరల్గా జిఎస్టీ ప్రొసీజర్. దాని పేరే ఇండైరెక్ట్ ట్యాక్స్. అదే మేము మా పాకెట్లో నుంచి కట్టేటువంటి ట్యాక్స్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అది. సో ఇప్పుడు నేను చెప్తుంది జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. మా పాకెట్ నుంచి కట్టేది ఎలా కడతాం? ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. 30% బ్రాకెట్లో ఉన్నాం మేము, హైయెస్ట్ ట్యాక్స్ రేట్. ఆ 30% ట్యాక్స్ బ్రాకెట్ ఏదైందో అది ఎలాగో కట్టేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగో కట్టేస్తాం. దట్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్. నేను చెప్తుంది జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. మీ నుంచి కలెక్ట్ చేసి కట్టాలి. మీ నుంచి అంటే ఇన్ ద సెన్స్ మీ పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేసి కట్టాలి. సి మనకి కోవిడ్ ముందు స్టార్ట్ అయిన బ్యాచెస్ అండి. కోవిడ్ మనకి మార్చ్ 2020 అంటే దాని ముందు స్టార్ట్ అయిన బ్యాచెస్ ఏమున్నాయి? నవంబర్ 2019లో సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయింది. రెగ్యులర్ బ్యాచ్ అంటే క్లాసెస్ 70,000 అండి మన ఫీజు. అలానే సిఏ అంటే రెగ్యులర్ బ్యాచ్ అప్రాక్సిమేట్లీ 65,000 అండి. ఇప్పుడు కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ మనం ఛార్జ్ చేసిన ఫీజు ఏంటి? సేమ్, సిఏ ఫైనల్ 70,000, సిఏ ఇంటర్ అప్రాక్సిమేట్లీ 63,000. నేను చెప్తుంది ఎక్స్క్లూడింగ్ మెటీరియల్ అండి, ఎక్స్క్లూడింగ్ మెటీరియల్. ఓకే. సో ప్రీ కోవిడ్కి పోస్ట్ కోవిడ్కి ఏంటి డిఫరెన్స్? ప్రీ కోవిడ్లో మనం జిఎస్టీలో లేవు. మనం జిఎస్టీ సుమారుగా జూన్ 2020 నుంచి వచ్చినట్టున్నాం. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసేసుకున్నాం, జిఎస్టీ కట్టేస్తున్నాం. సో పోస్ట్ కోవిడ్ అంటే ఇప్పుడు రన్ అవుతున్న బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ టు సే మార్చ్ 2021లో నేను రికార్డ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ డేట్ చెప్పమంటే March 26, 2021 రికార్డ్ చేస్తున్నాను ఈ ఆర్ఎఫ్ఎల్. ఇప్పుడు రన్ చేసిన బ్యాచెస్కి ఆల్రెడీ జిఎస్టీలోకి వచ్చేసామండి. We have obtained the registration from the GST department voluntarily in the month of June 2020, if I remember correctly, subject to correction. సో అప్పటి నుంచి జిఎస్టీ మనం కట్టేస్తున్నాం. జిఎస్టీ కట్టడం పెద్ద గొప్ప విషయం కాదండి. యాక్చువల్లీ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సిటిజన్. కానీ ఇక్కడ కలెక్ట్ చేసి కట్టడం వేరు, మా పాకెట్లో నుంచి కట్టడం వేరు. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. వల్ల మీ నుంచి కలెక్ట్ చేసి కట్టడం అంటే ఏముందండి, హ్యాపీగా మాకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. మీ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తాం, హ్యాపీగా 20 days ఆ ఫండ్స్ మా దగ్గర ఉంటాయి. ఆ తర్వాత గవర్నమెంట్ కట్టేస్తాం. ఆ 20 days మాకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా అది సపోర్ట్ చేసిద్ది. కానీ మీ నుంచి కలెక్ట్ చేయకుండా మేము కట్టేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10,000 ఫీజు కట్టారనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్. జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేయటం అంటే ఏంటి? ఆ జిఎస్టీ బటన్ మీకు పాస్ ఆన్ చేయటం అంటే ఏంటి? 10,000 ప్లస్ ఫీ రిసిట్ మీద యాడ్ జిఎస్టీ 18%. అఫ్ కోర్స్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని బ్రేకప్ ఉంటుంది, 9%, 18% యాడ్ చేస్తాం. మీ నుంచి 11,800 కలెక్ట్ చేస్తాం. అవుట్ ఆఫ్ దట్ 10,000 మేము రిటర్న్ చేసుకొని 1,800 తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేస్తాం. ఇది కదా బటన్ మీ మీద షిఫ్ట్ చేయటం అంటే. వెరాస్ ఇప్పుడు చేస్తుంది ఏంటి? 10,000, ఆ 10,000 కలెక్ట్ చేస్తున్నాం. మీకు ఇస్తుంది జిఎస్టీ ఇన్వాయిస్, పైన జిఎస్టీ నెంబర్ కూడా ఉంటుంది చూడండి. మీకు ఇస్తుంది జిఎస్టీ ఇన్వాయిస్. సిఏ ఫౌండేషన్, సిఏ ఎంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఎంటర్, సిఎంఏ ఫైనల్, ఈ కోర్సెస్ అన్నిటి కూడా జిఎస్టీ కలెక్ట్ చేయమని గవర్నమెంట్ నుంచి మాకు నోటీస్ వచ్చింది. గవర్నమెంట్ కాదు, జిఎస్టీ డిపార్ట్మెంట్ నోటీస్ వచ్చింది.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, 10,000 మీద 18% అంటే 1,800, ఆ 10,000లో 1,800 మేము వీఆర్ కీపింగ్ ఎసైడ్, తీసి పక్కన పెట్టేసేసి గవర్నమెంట్ కట్టేస్తున్నాం. మేము ఎంత రిటైన్ చేసుకుంటున్నాం, మాకు మిగులుతున్న నెట్ ఇన్కమ్ ఎంత, 8,200. వాస్తవానికి మాకు రావాల్సిన ఫీ కలెక్షన్ ఎంత, 10,000. అంటే ప్రీ కోవిడ్, సింప్లీ చెప్పాలంటే ప్రీ జిఎస్టీ. గతంలో జిఎస్టీలో మేము లేనప్పుడు మాకు ఎంత వచ్చేది, 10,000. ఇప్పుడు ఎంత వస్తుంది, 10,000 కాదు, 10,000లో 1,800 రూపీస్ జిఎస్టీ తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేసి నెట్ అమౌంట్ 8,200 మాత్రమే మా దగ్గర ఉంటుంది, మేము రిటర్న్ చేసుకుంటున్నాం. సో 18% అనేది ఈ రోజులో బిజినెస్లో ఉన్న మార్జిన్ కాదండి. గాన్ ఆర్ ద డేస్, ఓల్డెన్ డేస్లో ఒక 10 years బ్యాక్ ఉండే ఆ మార్జిన్స్ ఇప్పుడు సింగిల్ డిజిట్ మార్జిన్స్ అండి. సింగిల్ డిజిట్ మార్జిన్స్, అసలు 18% మార్జిన్స్ అనేది మళ్ళీ మన లైఫ్లో చూడలేము. అంటే మార్జిన్ లేకుండా సర్వీస్ చేస్తున్నట్టుగా చేస్తున్నాం అంతే. పేరుకే కమర్షియల్ ఆర్గనైజేషన్, ఇక సర్వీస్ చేస్తున్నట్టుగా చేస్తున్నాం అంతే. అంటే రీసెంట్గా నాకు మళ్ళీ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో నోటీస్ వచ్చిందండి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్, లేదా ఎక్స్పెక్టింగ్ కూడా కదా, దే ఆర్ డిమాండింగ్ జిఎస్టీ ఆఫ్ 5% ఆన్ ద మెస్ చార్జెస్ వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ హాస్టల్ స్టూడెంట్స్. దాని మీద కూడా జిఎస్టీ కట్టమంటున్నారు. అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను చాలా సుదీర్ఘంగా హ్యాడ్ డిస్కషన్ అండి, కాన్వర్సేషన్ జరిగింది. 1-to-1 ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాను, నేను మన ఆడిటర్స్ అందరూ మాట్లాడాము. మనం ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకున్నాం, మేము మాట్లాడాము. మా ఒపీనియన్స్ అన్నీ కూడా వాళ్ళు వినటం జరిగింది. బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. మేమేమంటామంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ అంటాం. వాళ్ళు లేదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కిందకి రావు. దే ఫాల్ అండర్ కమర్షియల్ కోచింగ్ సెంటర్ ఆర్ అంబిట్. సో మీ డెఫినేషన్ వేరండి, మీరు కమర్షియల్ కోచింగ్ సెంటర్ కిందకి వస్తారు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కింద రారు. దేర్ బై యు ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ ద రేట్ ఆఫ్ 18%. వాళ్ళు మాకు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే, కొంతమంది ఆఫీసర్స్ మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఆఫీసర్సే వెల్ విషర్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు దే ఆర్ డిశ్చార్జింగ్ ద రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేసి కట్టేయండి. ఏముంది దాంట్లో, ఈ రోజున పేరెంట్స్ అన్ని చోట్ల అలవాటు పడిపోయారయా జిఎస్టీ కట్టేయటం, ఇది చాలా క్యాజువల్గా చెప్తున్నారు. కానీ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఫీజు ఒక 60,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద 18% జిఎస్టీ అంటే అప్రాక్సిమేట్లీ 9,000 10,000 వచ్చిందండి. చిన్న అమౌంట్ అండి. ఏది దట్టు ఈ పాండమిక్ టైంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 9,000 8,000 లేదా 10,000 జిఎస్టీ మేము కలెక్ట్ చేస్తే కట్టేయడానికి పేరెంట్ ఈ సిచ్యువేషన్స్లో ఎకనామిక్ క్రంచ్ నడుస్తుంది, ఫైనాన్షియల్ క్రంచ్ నడుస్తుంది, ఈ టైంలో కట్టేయడానికి పేరెంట్స్ సిద్ధంగా ఉంటాడు చిన్న అమౌంట్. సో ఆప్షన్ 2 మాకు ఇచ్చింది ఏంటి, మా పాకెట్ల నుంచి కట్టేసుకోవడం, అదే చేస్తున్నాం మేము. ఆప్షన్ 3 ఏంటి, కొంతమంది నవ్వుతూ అంటారు, మరి ఎంతవరకు సీరియస్తో తెలియదు ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్లో, కట్టలేకపోతే మూసేయండి సార్, పెద్ద ఇదే ఉంది అని అంటారు. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మూసేయమంటున్నారు. సో పేరెంట్ నుంచి కలెక్ట్ చేసి కట్టండి, లేదా మీ పాకెట్లో కట్టేసేయండి, అంటే మీ మార్జిన్ తగ్గించుకోండి. అంటే 11,800 కలెక్ట్ చేయాల్సిన బదులు 10,000 కలెక్ట్ చేయండి, ఆ 10,000లో 1,800 కట్టేయండి. జిఎస్టీ కలెక్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, 10,000 ప్లస్ 18% జిఎస్టీ అంటే 11,800 కలెక్ట్ చేయటం. జిఎస్టీ అవుట్ ఆఫ్ ఆ పాకెట్ కట్టేసుకోవటం అంటే ఏంటి, 10,000 కలెక్ట్ చేస్తాం, ఇచ్చే రిసీట్ జిఎస్టీ ఇన్వాయిస్, దాని మీద జిఎస్టీ నెంబర్ ఉంటుంది, దాని మీద 18% జిఎస్టీ అవుట్ ఆఫ్ ఆ పాకెట్ కట్టేసుకోవటం. థర్డ్ ఆప్షన్ ఇచ్చారండి, మంచి ఆప్షనే, అదేంటంటే క్లోజ్ చేసేయండి సార్ ఇన్స్టిట్యూషన్, అంత భారంగా ఉంటే. అదే ఎవడి కష్టం వాడికి ఉంటుంది, చెప్పేవాడికి ఉంది, సలహా చాలా సింపుల్గా చెప్పేస్తారు. అండ్ సరే, ఈ ఫిబ్రవరి 2021 కండి మేము పే చేసినటువంటి జిఎస్టీ ఒక డీటెయిల్స్ ఇస్తానండి. ఫిబ్రవరి 2021 మంత్కి మార్చ్ 2021లో జిఎస్టీ కట్టామండి 70 lakhs అండి. అంటే ఆల్మోస్ట్ పర్ డే 2 lakhs కడుతున్నాం మీ నుంచి కలెక్ట్ చేయకుండా. పర్ డే 2 lakhs కాదండి, 2 crores కట్టినా కూడా తప్పేం లేదు. మీ నుంచి కలెక్ట్ చేసి కడితే ఏముందండి, ఆ విషయంలో అసలు పెయిన్ ఏముంది చెప్పండి. హ్యాపీగా మీ నుంచి కలెక్ట్ చేస్తాం, ఒక 20 days ఆ అమౌంట్ మా దగ్గర కూడా ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్గా యూస్ చేసుకుంటాం, కట్టేస్తాం. కానీ మీ నుంచి కలెక్ట్ చేయకుండా కడుతున్నాం, మీ పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేయకుండా కడుతున్నాం. డైలీ 2 lakhs అండి, అప్రాక్సిమేట్లీ డైలీ 2 lakhs, ఈవెన్ మోర్ దెన్ దట్. అలానే జనవరి మంత్కి జిఎస్టీ అమౌంట్ ఫిబ్రవరిలో కట్టాం, ఎంత, అప్రాక్సిమేట్లీ 30 lakhs. అది మంత్లీ 30 lakhs అంటే డైలీ 1 lakh కట్టాం. సో ఇది చిన్న అమౌంట్ కాదు. సో జస్ట్ మీకు మీ నుంచి ఒక ఏ అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేసో, లేదా మీ నుంచి ఏదో సింపతి ఎక్స్పెక్ట్ చేసో నీ ఆడియో ఫైల్ లేదా వీడియో ఫైల్ నేను షేర్ చేయట్లేదండి. ఫ్యాక్ట్ ఏంటో మీకు తెలియాలి. సో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మీ నుంచి కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ రోజు కట్టే పేరెంట్స్కి తెలిసిద్దండి ఇన్నాళ్ళు మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్ట్ ఏంటి, ఎంత అమౌంట్ వీళ్ళు పేరెంట్స్ మీద వేయకుండా కట్టారు. ఆ రోజు ఖచ్చితంగా పేరెంట్స్కి తెలిసిద్దండి. ప్రస్తుతానికైతే ఆ డెసిషన్ తీసుకోలేదండి. అప్కమింగ్ బ్యాచెస్, కొత్తగా స్టార్ట్ అయ్యే నెక్స్ట్ బ్యాచెస్ ఉన్నాయి కదా, దాని మీద
జీఎస్టీ కలెక్ట్ చేసి కట్టాలా, లేదా ఇప్పుడు కడుతున్నట్టే అవుట్ ఆఫ్ పాకెట్ కట్టాలా, ఇంకా డెసిషన్ తీసుకోవాలా. కానీ కలెక్ట్ చేసి కట్టాలనుకోండి, ఖచ్చితంగా కొన్ని అడ్మిషన్స్ పోతాయి. కానీ కట్టే పేరెంట్స్కి తెలిసింది ఎంత బడ్డని ఎన్నాళ్ళు మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు భరించారు, ఎంత సపోర్ట్ చేశారు పేరెంట్స్కి స్టూడెంట్స్కి. ఖచ్చితంగా ఆ రోజు పేరెంట్స్కి స్టూడెంట్స్కే కాదండి, మా స్టాఫ్ కూడా తెలిసింది. అండ్ స్టూడెంట్స్, బిఫోర్ ఐ కంక్లూడ్, ఏదైతే మనం ఫిబ్రవరి మంత్కి మార్చ్లో జీఎస్టీ కట్టాం, వీ హ్యావ్ రెమిటెడ్ ద పేమెంట్ ఆఫ్ జీఎస్టీ రిలేటింగ్ టు ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2021 ఇన్ మార్చ్ 2021. ఆ పేమెంట్కి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో, జీఎస్టీ పేమెంట్ ఇన్వాయిసెస్, అవి నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయమని ఆల్రెడీ టీమ్ మెంబర్స్కి చెప్పాను. మీరేదో మమ్మల్ని అనుమానిస్తారని కాదు, చెప్పే మాటకి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా ఉంటే బాగుంటుందని. మీరు డిమాండ్ చేయాలా, మీరు ఎక్స్పెక్ట్ చేయాలా, బట్ వాలంటరీగా మేమే ఆ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 70 lakhs ఏదైతే పే చేసామో ఆ 70 lakhsకి 3 జీఎస్టీ ఇన్వాయిసెస్ ఉన్నాయి, పేమెంట్ ఇన్వాయిసెస్, మనం ట్యాక్స్ పే చేసినటువంటి పేమెంట్ ఇన్వాయిసెస్, అది కూడా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు.